నిగ్గుకుంటా నిగ్గుకుంటా నిగదీసుకుంటా శరానికి తనలాడుతున్నా అని ఆయన అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఎర్రజెండా కోలియాగలు కొన్ని సమస్యలు ఉన్నాయని మరి ఆయన చెవులు వేసిర్రు, కండ ముందరే పెట్టిర్రు. ఇక చూద్దాం మరి కథ ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బతుకులు, 16 మంది మృతి, మరో 12 మందికి తీవ్ర గాయాలు, ఇంకా లభించని అనేక మంది ఆచూకీ. పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఘటన, ప్రమాదం దాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్. ఘటనా స్థలికి ఉటావుటిన మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్. అర్ధరాత్రి దాకా సహాయ చర్యల పర్యవేక్షణ, తమ వారి ఆచూకీ తెలపాలంటూ కుటుంబీకుల ఆవేదన. నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి 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 ఒడిలో ఇవాళ నిద్రపోతుర్రు. ఇవాళ పాపం కన్న కష్టం చేసే కార్మికులు. ఎటువాయ్ మా కుటుంబ సభ్యులు, ఎటువాయ్ మా ఆయన, ఎటువాయ్ మా అన్న, ఎటువాయ్ మా తమ్ముడు, ఎటువాయ్ అని ఈ రకంగా పాపం ఇవాళ ఘోరం జరిగిపోయింది. ఇవాళ పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఇక మరి ఎట్లా జరిగే, ఎట్లా ఇదైపాయే. ఇవాళ అడుగడుగున ఈ రసాయన పరిశ్రమలు బుడియబావులాక ఎలిచిపోయి ఇవాళ డబ్బు మీద ఉన్న సోయి పేదల పానాల మీద ఉండలేదు. ఎవరికి? గిసవంటి రసాయన పరిశ్రమ యాజమాన్యానికి. పేదోళ్ళ కన్నీళ్లకు విలువ లేదు. డబ్బు మీద ఉన్న సోయి పేదోళ్ళ పానాల మీద లేదు. ఈ బడాబాబులకు కొంతమంది, అందరు కాకపోయినా బడాబాబులు అంటే కొందరికి ఉంటుంది మానవత్వం. కానీ గిసోంటి ఇక దగులుబాజీ వేసి మంది పానాలకు కారణమవుతున్న గిసవంటి యాజమాన్యాలు మరి పేదల పానాలతోటి ఎందుకు చెలగాడవాడుతుంది అనేది నేను ప్రశ్నిస్తూ ఉంది. మరి ఎట్లా ఇదైపోయే, ఎక్కడ ఉంది దీని లోపము, ఎందుకు దీన్ని సరి చేసుకోలేదు, ఇట్లా ఎంతమంది పానాలు మింగుతారు? గిసవంటి కెమికల్ ఫ్యాక్టరీలు, గిసవంటి రసాయన పరిశ్రమలు అనేది ఇలా నేను బల్లగుద్ది గల్లబట్టి అడుగుతుంది. అయ్యా, ఇప్పటికైనా గిసవంటి కంపెనీలు నడిపే యజమానులారా జర్ర సోయి తెచ్చుకోరి, ఎప్పటికప్పుడు దాన్ని చెకింగ్ చేసుకోరి. ఎక్కడ వైఫల్యం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, ఏం జరుగుతుంది, ఇది ఇట్లా ఉండడం వల్ల రేపు నష్టమేంది అనేది జర్ర మీరు గంపంత కన్ను పెట్టుకొని జర సోయి తెచ్చుకొని ఆలోచన చేసి మంది పానాలకు మీరు ఎసరు కాకుర్రి అని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తుంది పాపం. ఇగో అదే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి కొందరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పడానికి సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా అనేక మంది ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే మిగిలిన 111 మంది జాడ ఇంతవరకు తెలియలేదన్న ప్రచారం సాగుతుంది. తమ వాళ్ళు కనిపించడం లేదని కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మూడంతస్తుల భవనం పూర్తిగా కుప్పగూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వర్షం కారణంగా పనులకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తుంది. చూస్తున్నారులా ఎంత ఘోరం జరిగిపోయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు మూడంతస్తుల భవనం కుప్పగూలిపోయిందట. ఇక ఆ శిథిలాల కింద పాపము మృదులు ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెన్ని పానాలు గాలిలో కలిసియో. రామ రామ. ఇవ్వ